మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనం నుండి 33వ వచనం వరకు. శిష్యుడు గురువు కంటే అధికుడు కాడు, సేవకుడు యజమాని కంటే అధికుడు కాడు. గురువు వలె శిష్యుడు, యజమాని వలె సేవకుడు అయినా చాలును. ఇంటి యజమానుడు బెల్జెబూలు అని పిలువబడిన ఎడల అతని ఇంటి వారు ఇంకెంత హీనముగా పిలువబడుదురో కదా. కాబట్టి మనుషులకు భయపడకుడు. దాచబడినది ఏదియు బయలుపడకపోదు, రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు. చీకటిలో నేను మీకు బోధించి ఈ విషయములెల్లా మీరు వెలుతురులో బోధింపుడు. చెవిలో మీకు చెప్పబడిన దానిని ఇంటి మీద నుండి ప్రకటింపుడు. శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడరాదు. ఆత్మను శరీరమును కూడా నరక కోపమున నాశనము చేయగలవానికి ఎక్కువగా భయపడుడు. ఒక కాసుతో మీరు 2 పిచ్చుకలను కొనగలుగుదురు, కానీ మీ తండ్రి సంకల్పము లేనిదే వానిలో ఏ ఒక్కటియు నేలకు ఒరగదు. ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడియే ఉన్నవి. కావున భయపడకుడు. మీరు అనేక పిచ్చుకల కంటే అతి విలువైన వారు. కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేను అంగీకరింతును. అట్లా కాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతి వానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేను తిరస్కరింతును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నేటి సువార్తలో యేసు ప్రభు మీరు మనుషులకు భయపడవద్దు అని తెలియజేస్తున్నాడు. మీ శరీరమును మాత్రమే నాశనం చేయగలిగి ఆత్మను నాశనం చేయలేని వానికి మీరు భయపడవద్దు. మీ శరీరమును ఆత్మను రెండిటిని నాశనం చేయగలిగే వానికి భయపడండి అని ప్రభు తెలియజేస్తున్నాడు. జీవాన్ని ప్రసాదించేవాడు దేవుడే, జీవాన్ని తీసేసుకునేవాడు కూడా దేవుడే. మన జీవితానికి దేవుడే మూలము, మూలాధారము. ప్రియ సహోదర సహోదరులారా, ఈ వాక్యాల ద్వారా ప్రభు తెలియజేస్తున్నాడు, మీరు మనుషులకు భయపడవద్దు, దేవునికి భయపడండి. ఎందుకంటే మీ జీవితానికి ఆయనే మూలము కాబట్టి. ఈ లోకములో మనము మనుషులకు భయపడుతున్నాం కానీ దేవునికి భయపడలేదు. అందుకనే సామెతల గ్రంథములో 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా చదువుకుంటున్నాం, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు విజ్ఞానాన్ని పొందుకుంటాడు అని చదువుకుంటున్నాం. ప్రియ మిత్రులారా, ఈ లోకము ఎంతో అభివృద్ధిని సాధించింది. అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించగలిగాం. కానీ మనిషి భయాన్ని జయించలేకపోతున్నాడు. ప్రియమిత్రులారా, ఎదుటివాడిని శత్రువుగా చూసే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ఎందుకు ఎదుటివాడిని శత్రువుగా చూస్తున్నామంటే దైవ ప్రేమ లేకుండా జీవిస్తున్నాం కాబట్టి మనము సహోదరుని ప్రేమించలేకపోతున్నాం. సహోదరుని చూసి అసూయపడుతున్నాం. ఎదుటివాడిని మనము శత్రువుగా చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దైవ ప్రేమ ఉన్నప్పుడు సహోదర ప్రేమ కూడా మనం పొందుకుంటాం. సహోదర ప్రేమ పొందుకున్నప్పుడు ఎదుటివాడిని మనము గౌరవిస్తాం, ఎదుటివాడిని ప్రేమిస్తాం, ఎదుటివాడిని చూసి భయపడము. అప్పుడు మాత్రమే మనలో ఉన్న భయాలు తొలగిపోతాయి. అందుచేత అటువంటి గొప్ప వరాన్ని దయచేయమని ఆ ప్రభుని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, కనపరుస్తున్నాం. ప్రభువా నేటి సువార్తలో మనుషులకు భయపడకుండా దేవునికి భయపడి జీవించాలి అని ధ్యానం చేసుకుని ఉన్నాం. ప్రభువా మేము మానవులకు భయపడుతున్నాం కానీ దైవ భయం లేకుండా జీవిస్తున్నాం. మా జీవితంలో దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించే వాక్యాన్ని దయచేయండి. ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా ఆయురారోగ్యములతో, సుఖ సంతోషాలతో, శాంతి సమాధానంతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.